ఇలా హాఫ్ బాయిల్ అయింది కదండి, చాలండి. ఇది మళ్ళీ మనము పెనం పెట్టి వేసినాక వేగుతుంది కదా, ఇంకా దీన్ని కొంచెం చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ లోపలండి మటన్ కర్రీకి కావాల్సిన మటన్ వేపేసుకున్నామండి. చూడండి, ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి నేను. ఈ హాఫ్ కిలో మటన్కి ఇవన్నీ కొంచెం మసాలా చల్లారే లోపల మనము మటన్ వేపేసుకున్నామండి. ఆవిరి పెట్టేద్దాము. ఆయిల్ ఎంత కావాలో చూసేసుకొని ఆయిల్ వేసుకున్నాం. మన కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్నామండి. తర్వాత ఒక ఆనియన్ అండి, ఒక ఆనియన్ కట్ చేశాను నేను. కట్ చేసి దీంట్లో వేస్తున్నానండి. ఇవి కొంచెం వేంపేద్దామండి ఆనియన్స్. చూడండి, ఆనియన్స్లోనే కొంచెం పసుపు వేద్దామండి. కొంచెం పసుపు, ఉప్పు వేద్దామండి. ఆనియన్స్ తొందరగా కలర్ వస్తాయి కదా. ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం మటన్ యాడ్ చేద్దామండి. మసాలాకు కావాల్సినవన్నీ వేంపాం కదండి. వేంపిన తర్వాత ఇలా మిక్సీ జార్లో తీసుకోవాలండి. మిక్సీ జార్లో చల్లగా అయిపోయిందండి. తర్వాత నేను మిక్సీ పట్టుకొని వస్తానండి. చూడండి, ఆనియన్స్ బ్రౌన్ వచ్చాయి కదండి. తర్వాత మనం మటన్ యాడ్ చేస్తున్నామండి. నేను హాఫ్ కిలో కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నానండి మటన్. ఇప్పుడు ఈ మటన్ని బాగా మిక్స్ చేద్దామండి ఈ ఆనియన్స్లో. చూడండి, మసాలా అంతా నేను మిక్సీ పట్టేశానండి. ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది కుస్కా రైస్ కండి. కుస్కా రైస్ కొంచెము ఈ కర్రీకి కూడా కొంచెం వేస్తానండి. ఇది పక్కన పెట్టేసుకున్నాము. చూడండి, మటన్ ఏమో ఇలాగా ఆనియన్స్లో వేగింది కదండి. తర్వాత మనం కారం, ధనియా పౌడర్ అన్నీ యాడ్ చేసుకున్నామండి. చూడండి, కారం వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసానండి కారము. తర్వాత పసుపు అప్పుడే వేసాను కదండి. ఇప్పుడేమో గరం మసాలా వేస్తున్నానండి. 1 స్పూన్ అండి గరం మసాలా. ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తానండి. ధనియా పౌడర్ అండి 1 స్పూన్ మైలు వేసానండి. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కొంచెం తిప్పేద్దామండి. చూడండి, కారము, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ మిక్స్ చేసాం కదండి. తర్వాత ఈ మసాలా కొంచెం యాడ్ చేస్తాం. కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలి కదండి, అందుకే కొంచెం మసాలా వేస్తున్నాను. తర్వాత ఈ మసాలా కూడా బాగా మిక్స్ చేసాం. చూడండి, దీనికి సరిపడా వాటర్ వేద్దామండి. వాటర్ వేసి ఒక 4 విజిల్స్ పెట్టేద్దామండి కుక్కరు. చూడండి, కుక్కర్ క్లోజ్ చేసేద్దామండి. మిత్ర ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఈ సైడ్ పెట్టేసుకొని మనం కుస్కా రైస్కు రెడీ చేసుకున్నామండి. కుస్కా రైస్కు బౌల్ పెట్టేసుకోవాలండి. గీ వేసుకున్నామండి కొంచెము. గీ 2 టేబుల్ స్పూన్స్ వేసానండి. కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దాం.
కొంచెం సోంపు, కొంచెం ఓ చిన్న ముక్క చెక్క అండి, ఒక 2 లవంగాలండి వేసి కొంచెం వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న ఈ మసాలా వేసుకున్నామండి. మనం దీంట్లోనే అన్నీ వేసాం కదా, టమోటో అన్ని మసాలాలు దీంట్లోనే వేసాం కదండి. మళ్ళీ నీకు ఆనియన్ అన్నీ సపరేట్గా వేయనవసరం లేదు, డైరెక్ట్ ఈ మసాలా అయితే దీంట్లో వేసుకోవడమే. మసాలా అంతా బాగా పెట్టేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేద్దామండి. తర్వాత కొంచెం కారం వేద్దాము. తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియా పౌడరు, ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేద్దామండి. చూడండి మసాలా అంతా దగ్గరకు వచ్చేసింది కదండి, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తాను చూడండి. ఇప్పుడు రైస్ యాడ్ చేస్తాం. చూడండి మసాలా రైస్ అంతా బాగా కలబెట్టేయాలండి. చూడండి నేను 2 గ్లాసులు తీసుకున్నానండి రైస్. 2 గ్లాసులకి 4 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసులకు 4 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. వాటర్ వేసేద్దాం. ఇవి మనము మసాలాలోనే అన్నీ వేసాం కదండి, పిల్లలు తినేటప్పుడు నోటికి ఏది అడ్డం రాకోకుండా టమోటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవేమి రాకుండా మనం మసాలాలోనే అన్నీ రుబ్బేసాం కదండి. అప్పుడు కుస్కా రైస్ ఏం అడ్డం రాకుండా అలా తినేస్తారండి పిల్లలు. లేదంటే అన్నీ ఏరి పక్కన పెట్టేస్తారు కదా. ఇలా చేసుకుంటే అన్నీ కరెక్ట్గా కొత్తిమీర, పుదీనా అన్నీ తినేస్తారండి రైస్తో పాటు. రైస్కి కూడా టేస్ట్ వస్తుంది, మసాలాలన్నీ మిక్స్ పట్టేస్తాయి కదా రైస్కు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేద్దామండి. మిక్స్ చేసి ఒక నిమ్మ చెక్క పిండుదామండి. చెక్క నిమ్మకాయ అండి, ఇది పిండేద్దాం. విత్తనాలు లేకోకుండా చూసి పిండాలండి, లేదంటే విత్తనం పంటి కింద పడిందంటే చేదు వచ్చేస్తుంది రైసు. ఇలా పిండేసుకొని ఉప్పు చెక్ చేసుకున్నామండి. సాల్ట్ ఏమైనా తక్కువ వచ్చిందంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి, తర్వాత ఇంకా మనం కొత్తిమీర, పుదీనా ఏం వేయాల్సిన అవసరం లేదండి, మనం మసాలాలోనే యాడ్ చేసాం కదా. సాల్ట్ అండి, కల్లుప్పు వేస్తున్నాను చూడండి. బిర్యానీకి సరిపడా కల్లుప్పు వేద్దామండి. నేను మసాలాలో ఎక్కడ యాడ్ చేయలేదండి ఉప్పు, ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసేద్దామండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకొని మూత పెట్టేద్దామండి. తర్వాత ఒక విజిల్ మటన్ వచ్చిందండి, ఇంకా 3 విజిల్స్ వచ్చేస్తే మటన్ రెడీ అయిపోతుందండి కర్రీ. సాల్ట్ అంతా బిర్యానీకి సరిపడా వేసానండి, నిమ్మ చెక్క కూడా వేసాను కదండి. తర్వాత మూత పెట్టేసి క్లోజ్ చేసేద్దామండి. ఇది ఉడికిన తర్వాత చూపిస్తానండి. చూడండి కుక్కర్ ఓపెన్ చేసి చూద్దామండి. మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి. వేరే బౌల్లోకి మార్చేస్తాం. తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తాం. రైస్ అండి, రైస్ చూద్దాము. కుస్కా రైస్ కూడా రెడీ అయింది చూడండి. చూడండి పలుకులుగా బాగా అయింది కదా.
రైస్ ఒక బౌల్లోకి తీసేద్దాం. ఇది నాన్ వెజ్ లేకే కాదండి, వెజ్ లేక్ కూడా బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్ లాగా కూడా అది ఆలు కుర్మాతో కూడా తినచ్చండి, చాలా బాగుంటుంది కుస్కా రైస్. చూడండి మటన్ కర్రీ, మటన్ గ్రేవీ, కుస్కా రైస్, ఆనియన్స్, ఒక నిమ్మ చెక్క. చూడండి కుస్కా రైస్ మటన్ గ్రేవీ కర్రీ అండి, ఆనియన్స్, నిమ్మ చెక్క అండి. ఎంత సింపుల్గా కుస్కా రైస్ రెడీ అయిపోయింది చూడండి. ప్రాసెస్ ఈజీగా ఉంటుందండి. మసాలా అంతా మనం మిక్సీలోనే వేసాం కదా, పిల్లలు కూడా ఏరు పక్కన పెట్టేయరండి. టమోటో అన్నీ కూడా మిక్స్ చేసి ఇలాగా చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ చేసి పెట్టండి పిల్లలకి, చాలా టేస్ట్గా ఉంటుందండి.